వెల్కమ్ టు హెచ్టీవీ. ఈరోజు మనం కామేపల్లిలోని పోలేరమ్మ తల్లి దేవస్థానంలో ఉన్నాము. ఈ గుడికి చాలామంది భక్తులు ప్రగాఢమైన విశ్వాసంతో ఇక్కడికి వస్తారు. ఈ చుట్టుపక్కల నుంచే కాదు, చెన్నై, తిరుపతి, కర్ణాటక ప్రదేశాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు. ఈ గుడిలో అమ్మవారు కొన్ని వందల సంవత్సరాల నుంచి భక్తులకి దర్శనమిస్తూ ఉంది. మన జాతక చక్రంలో కొన్నిసార్లు గ్రహాల పరిస్థితులు మారి మనకి కొన్ని దోషాలు అంటుకుంటాయి. ఆ దోషాలు మనకి అంటుకున్నప్పుడు ఆరోగ్య సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు, కుటుంబంలో గొడవలు రావడం మొదలవుతాయి. సో ఇలాంటి గొడవలు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న భక్తుడికి ముందుగా గుర్తొచ్చేది కామేపల్లిలో కొలువయ్యున్న పోలేరమ్మ తల్లి. భక్తులు కొండంత సమస్యతో వచ్చిన దానిని కర్పూరంలా కరిగించే శక్తి ఇక్కడ అమ్మవారికి ఉందని భక్తులు నమ్ముతారు. సో ఇప్పుడు మనం దేవాలయానికి వెనక సైడ్ ఉన్నాము. సో ఇక్కడికి వచ్చిన భక్తులు చాలా నమ్మకంతో ₹2 బిల్లను కానీ గోడ మీద అలాగే ఉంచుతారు. సో ఆ ₹2 బిల్ల త్వరగా కింద పడిపోతే కోరిక త్వరగా తీరుతున్నట్టు, అది లేటుగా పడితే కోరికలు లేటుగా తీరుతాయని అర్థం. అసలు ఆ బిల్ల పడకుండా అలాగే ఉంటే అనుకున్న కోరిక ఎప్పటికీ తీరదు అని ఇక్కడ ప్రజలు నమ్ముతుంటారు. సో ఇక్కడ చూశారు కదండి, ఎంతోమంది భక్తులు వస్తున్నారు. ఇక్కడ వాళ్ళ కోరికలు నెరవేరడం కోసం ₹2 బిల్లని గోడ మీద పెట్టుకున్నారు. చూడండి ఇక్కడ. సో ఇప్పుడు మనం అమ్మవారి మండపం దగ్గర ఉన్నాము. సో అక్కడ వెనక గమనించినట్లయితే మద్యానికి బానిసైన వాళ్ళని తన కుటుంబ సభ్యులు ఇక్కడికి తీసుకొని వచ్చి ఒక అమ్మవారి అంతరాన్ని కడతారు. సో అంతరాన్ని కట్టిన తర్వాత ఇక ఎప్పటికీ వాళ్ళు మద్యం తాగలేరు. ఎందుకంటే ఇక్కడ అమ్మవారికి అంత శక్తి ఉంది. ఇది ఎన్నో రోజుల నుంచి జరుగుతూ ఉంది. ఈ అంతరం కట్టించుకున్న వాళ్ళు మళ్ళీ మద్యాన్ని తాగాలని కానీ ప్రయత్నిస్తే అమ్మవారి శాపం ఖచ్చితంగా తగులుతుంది. వారి కుటుంబ సభ్యులు అనారోగ్యాలు పాలవుతారు, డబ్బు సమస్యలు వస్తాయి, అప్పులు పాలైపోతారు అనేది ఇక్కడ నమ్మకము. సో ఇక్కడ వెనక చూశారు కదండి, ఇక్కడ అమ్మవారి అంతరం కడుతున్నారు. కథలుగా చెప్పుకుంటున్న అమ్మవారి మహిమ గురించి భక్తుల మాటల్లో అడిగి తెలుసుకుందాం. మాకు పెళ్ళై నాకు 10 సంవత్సరాల పిల్లలు లేకపోతే వచ్చి మొక్కుకొని వెళ్తే మాకు ఆ నెలలోనే ఇంకా నెలకొచ్చి మాకు పాప పుట్టిందండి. తర్వాత ఈ బాబు పుట్టాడు. ఎవరికైనా సాగుపోతాడికి బిడ్డలు లేనివాడికి మంచి చేస్తుంది ఈ తల్లి. 3 సంవత్సరాల తర్వాత వచ్చాను. 2 సంవత్సరాలు ఖాళీగా ఉన్నాను, తాగలేదు. 3 సంవత్సరాల తర్వాత వచ్చి 2 కోటలు తాగాను. మళ్ళీ 3 సంవత్సరాలు పెట్టుకున్నాను. అమ్మవారి మీద నమ్మకంతో ఉన్నాను. సో గుడి ముందుగానే మనం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ చాలా చీరలు ఉన్నాయండి. సో అమ్మవారికి ఇవి చాలా ఇష్టమైన చీరలు. ఇక్కడికి వచ్చే భక్తులు
పూలు పండ్లతో పాటు చీరను కూడా అమ్మవారికి సమర్పించుకుంటారు. ఎవరైతే ఈ చీరని అమ్మవారికి సమర్పించుకుంటారో దాన్ని వాళ్ళు మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకుని వెళ్ళి కట్టుకుంటారంట. సో ఇలా కట్టుకుంటే వాళ్ళు మనసులో అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయనేది ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకము, విశ్వాసం. సో విన్నారు కదండి, భక్తులు వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ తీరాయని చెప్తున్నారు. ఈ దేవాలయంలో అర్చకుడిగా ఉన్న పూజారి గారిని కూడా కలిసి మరికొన్ని విషయాలు అమ్మవారి గురించి, ఈ దేవాలయం యొక్క గొప్పతనం గురించి తెలుసుకుందాం. ప్రకాశం జిల్లా తిరుమల మండలం కామేపల్లి గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానంలో ప్రతి ఆదివారము, మంగళవారము, శుక్రవారము సుదూర ప్రాంతాల నుండి అధిక మంది భక్తులు వచ్చేసి అమ్మవారికి తన సంకల్పాన్ని చెప్పుకొని శీఘ్రంగా నెరవేర్చుకొని మరలా తిరిగి వచ్చి అమ్మవారికి పొంగళ్ళు అలాగే వేటలో సమర్పించుకుంటారు. ఇక్కడ అందుకు బాధ్యతలైనటువంటి వారందరికీ కూడా ఇక్కడ అమ్మవారి దగ్గర ప్రమాణం చేయించి అమ్మవారి రక్ష అనేది చేతికి కట్టి ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు అనేది వారి నియమంగా ఉండి వారి భవిష్యత్తుని, వారి కుటుంబాన్ని అంతా కూడా సుభిక్షంగా కాపాడమని ఆ పోలేరమ్మ తల్లిని వేడుకుంటున్నారు. అలాగే సంతానం లేని వారికి అమ్మవారి దగ్గర పండు ప్రసాదంగా ఇచ్చినట్టయితే శీఘ్రంగా వారికి సంతానం కలుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ విశేషం, దేవాలయానికి గర్భాలయం కనుక రూపాయి కాయలు అర్పించినట్టయితే వారి కోరిక అనేది త్వరగా నెరవేరుతుందా, ఆలస్యంగా నెరవేరుతుందా అనేటువంటి విశ్వాసం. రూపాయి కాయలు అతుక్కొని తర్వాత కింద పడిపోయినట్టుగా వారి సంకల్పం అనేది త్వరగా నెరవేరుతుంది. ఆలస్యంగా పడ్డట్టయితే ఇంటిగా ఆలస్యంగా అవుతుంది అనేటువంటిది భక్తుల విశ్వాసం. అలాగే సుదూర ప్రాంతాల నుండి కూడా భక్తులు ఇక్కడికి అధిక సంఖ్యలో ఆదివారం, మంగళవారం, శుక్రవారం అమ్మవారి దర్శనం చేస్తూ ఉంటారు. జ్యేష్ఠ పౌర్ణమి నాడు అమ్మవారికి 3 రోజులు తిరునాళ్ళగా జరుగుతూ ఉంటుంది. తిరునాళ్ళలో మొదటి రోజు అమ్మవారు పౌర్ణమి నైట్ సందర్భంగా గ్రామోత్సవంగా అమ్మవారు బయలుదేరి వెళ్ళి భక్తులందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉంటారు. మరుసటి రోజు తిరునాళ్ళ జరుగుతుంది అత్యంత వైభవపేతంగా. 3వ రోజు అమ్మవారికి పొంగలు సమర్పిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ గ్రామస్తులు, అలాగే ప్రజలు, భక్తులు అందరూ కూడా అన్ని కార్యక్రమాల్లో కూడా అమ్మవారికి జరిగేటువంటి కార్యక్రమాలు అన్నింటిలో కూడా పాల్గొంటూ ఉంటారు. అలాగే దేవాలయ ఆలయ చైర్మన్ గారు, అలాగే ధర్మకర్త మండలి, ఆలయ ఈవో గారు భక్తులకి ఎటువంటి కూడా అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలను ఏర్పరుస్తూ భక్తులకి ఇబ్బంది కలగకుండా అమ్మవారి దర్శనాన్ని కల్పిస్తున్నారు. చూశారు కదండి, కామేపల్లి పోలేరమ్మ తల్లి మహిమల గురించి భక్తుల మాటల్లో విన్నాము, పూజారి గారి మాటల్లో విన్నాము. మరి ఇంకెందుకు ఆలస్యం? ఎలాంటి సమస్యలు ఉన్నా ఇక్కడికి అమ్మవారిని నమ్మి మనసులో ఒక కోరిక అనుకుంటే అమ్మవారు దానిని కొంగు బంగారంగా మనకి ఇస్తారనేది ఇక్కడ విశ్వాసం. ఇలాంటి మహిమ కలిగిన దేవాలయాలను పరిచయం చేయడం కోసం మా హెచ్టీవీ మొదలుపెట్టిన ఈ దైవ ప్రయాణాన్ని అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.